आगो है कई देखो तो दोनों कॉम्पिटिशन में नेल्लूर में मुसलमान एरिया में कांचन है तो हमारे नारायण सार अजीज भाई दोनों मिलकर नेल्लूर हमारे कोटे में रहने नारायण एक तारीख से अपना काम करने का देखो ये शादी माल बनेगा तो हम नारायण साहब हमारे इसमें चुके दूसरे कौन भी बने नहीं वैसे मेरे लांటి దేశ విదేశాల్లో సైతం నారాయణ గారి శిష్యులు ఈ ప్రాంత ప్రజల కోసం అందించినటువంటి సహకారాన్ని ఒకసారి గుర్తుంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారు తీసుకొచ్చి 3 రోజులు ఈ ప్రాంతంలో ఉంచి వారి శ్రీమతి రమా మేడం గారు వారి బిడ్డ సింధు గారు మీ అందరి ప్రేమను కోరుకుంటూ కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలు 2016 ప్రాంతంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంత ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నా. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మీ అందరి ఆత్మీయతను కాంక్షిస్తూ మీ అందరి ప్రేమను కోరుకుంటూ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు ఈ ప్రాంత ప్రజల కోసం అందించినటువంటి సహకారాన్ని ఒకసారి గుర్తుంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారు తీసుకొచ్చి 3 రోజులు ఈ ప్రాంతంలో ఉంచి వారి శ్రీమతి రమా మేడం గారు వారి బిడ్డ సింధు గారు మీ అందరి ప్రేమను కోరుకుంటూ కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలు 2016 ప్రాంతంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంత ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నా. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మీ అందరి ఆత్మీయతను కాంక్షిస్తూ మీ అందరి ప్రేమను కోరుకుంటూ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు. నమస్కారాలండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నెల్లూరులోని 42వ డివిజన్లో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఎక్కువగా ఇక్కడ సరౌండింగ్స్లో షాప్స్ ఉంటాయి, మిద్దిపైనంత హౌసెస్ ఉంటాయి. మిద్దిపైన హౌసెస్ నుంచి యాక్చువల్గా వాళ్ళందరూ విష్ చేస్తుంటే నిజంగా ఎంతో, ఎందుకంటే వాళ్ళ ఫేసుల్లో వాళ్ళు విష్ చేసేటప్పుడు 2-3 రకాలు ఉంటాయి, ఇష్టంగాను అయిష్టంగాను. వాళ్ళు నవ్వుతూ యాక్చువల్గా విష్ చేస్తుంటే నిజంగా
ఎంతో ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 దాకా ఈ 42-43 డివిజన్లకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసాం. 1-2 కాదు. బారా షాహీద్ దర్గా ఒకప్పుడు లారీలు కడుగుతూ అక్కడే టాయిలెట్స్ ఉంటే దాన్ని బ్రహ్మాండంగా తీర్చిద్దాం. ఈరోజు ఒక పవిత్రమైన స్థలాన్ని నిజంగా పవిత్రంగా ఉండేటట్టుగా చేసింది 2014-19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం మేరీ అజీజ్గా ఉన్నప్పుడు జరిగింది. అదేవిధంగా షాదీ మంజిల్ 8 కోట్లతో బ్రహ్మాండంగా పేదలు నిరుపేదలు కట్టాం. అది కూడా ఈ ఏరియాలో కట్టాం. గోషా హాస్పిటల్ మహిళల కోసం ఎక్స్క్లూజివ్. అదేవిధంగా జూనియర్ కళాశాల 11th and 12th స్టూడెంట్స్కి ఓన్లీ గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా ఆ రోజు అజీజ్ అడిగితే వెంటనే కట్టాం. రోడ్లన్నీ ఎండ్ టు ఎండ్ రోడ్స్, సెంట్రల్ డ్రైనేజ్, పక్కనే ఉన్నది నెక్లెస్ రోడ్ బ్రహ్మాండం. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ ప్రజలకు చేశాం. ప్రజలకు చేసినప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే దానికి ఈ యొక్క నిదర్శనం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఏవైతే 2014-19 దాకా టేకప్ చేసి ఆగిపోయిండే అవన్నీ చేస్తూ పేదలు ఎవరైతే పేదల పిల్లలు MBAలు MCAలు బీటెక్లు చదివి ఈరోజు చిన్న పనులు కూలీ నాలి కొందరైతే కిల్లీ షాపులు పెట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేట్టుగా చేయటమే 2024-29 దాకా మా యొక్క మెయిన్ లక్ష్యం. ఖచ్చితంగా అది చేసి ప్రతి యువతని వాళ్ళ యొక్క ఫ్యూచర్ అంటే వాళ్ళు చక్కటి ఉద్యోగాలను చేసుకోవాలా, ఇలాంటి సొంతగా వ్యాపారాలు చేసుకోవాలా. అది చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసి మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చెప్తాను. ఈ యొక్క జెండా వీధి మరి కోటమిట్టలో ఇటువంటి ర్యాలీ కనీవెని ఎరగనటువంటి ర్యాలీ ఇది. అందరూ ఎక్కడ వస్తుంటే ఇళ్లల్లో నుంచి ముస్లిం మహిళలు సైతం అక్కడి నుంచి బయటకు వచ్చి 2 ఏళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరికి ఏ సామాజిక వర్గంకి టికెట్ ఇచ్చామనేది కాదు. మన సొంత బిడ్డ ఉన్నా ప్రయోజకుడు కానప్పుడు మనం ఏం చేయలేం. మన సొంత బిడ్డ ఉన్నా ప్రయోజకుడు కానప్పుడు మనం ఏం చేయలేం. ఇదే 43లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి చికెన్ పకోడీ పెట్టిన వ్యక్తి ఇక్కడ మనం పెట్టిన కార్పొరేటర్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి. మేము అద్దెలు కట్టినటువంటి రూములు, మూత మూసేసున్న రూములు తీసుకొచ్చి ఆడబిడ్డలకి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, కంప్యూటర్స్ నేర్చుకోవాలి, వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మూసేసి దాంట్లో ఉండే కంప్యూటర్లు నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వైఎస్ఆర్సీపీది, ఇక్కడ ఉండే అభ్యర్థిది. అదేవిధంగా ఇక్కడనే ఉంది షాదీ మంజిల్. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఒక గవర్నమెంట్ షాదీ మంజిల్ ఇలాగ ఉండదు. బహుశా మన నెల్లూరులో ఉండే వన్ ఆఫ్ ది టాపెస్ట్ షాదీ మంజిల్ ఇది. ఎయిర్ కండిషన్, లిఫ్ట్లు, పేదవాళ్ళ కోసం జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకునేది అద్భుతంగా చేసుకోవాలి, ఎక్కడ కానీ ఆ పేదరికం అనే ఛాయలు ఉండకూడదు అని చెప్పి చేసిన కష్టాన్ని కానీ ఎంతో కష్టపడి ఈరోజు దాన్ని ఓపెన్ చేయడానికి కష్టపడారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క 42, 43 డివిజన్లో మీరందరూ మీ ఇళ్ల మధ్యలో ఉండే రోడ్లు చూడండి. మీ ఇళ్ల వాల్యూని పెంచగలిగాం, మీ స్థలాల వాల్యూని పెంచగలిగాం, మీ యొక్క ఆస్తి విలువలను పెంచగలిగాం. అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నారాయణ గారు అలాగనే VPR గారు, వీళ్ళిద్దరికీ డబ్బులు అవసరం లే. రాజకీయాల్లో ప్రజల కాడి నుంచి దోచుకునే అవసరం లేదు. అవసరమైతే సొంత డబ్బులు పెట్టి సహాయం చేసే వ్యక్తులు వీళ్ళు. నిన్ననే ఈ యొక్క షాదీ మంజిల్లో ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు నారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ముస్లిం సోదరులకి నెల్లూరు నగరంలో వీళ్ళ యొక్క సొంత నిధులతో ఒక షాదీ మంజిల్ ఇంకొకటి కట్టిస్తానని చెప్పిన వ్యక్తులు ఈ రోజుకి ఎవరు లేరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అని కానీ తెలియచేస్తున్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు ముస్లిం సోదరులందరికీ ఒకటే కోరుతున్నా, నేను
మన జీవితాల్ని మార్చే వ్యక్తి కావాలి, మన జీవితాల్ని మెరుగుపరిచే వ్యక్తులు కావాలి మన ప్రతినిధులుగా. మన జోబిలో చేయేసి మన వస్తువుల్ని అమ్మేసేవాళ్ళు కాదు, మన బిడ్డల కోసం కట్టిన స్కిల్ డెవలప్మెంట్ మూసేసి దాన్ని చికెన్ పకోడా చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సిందని మీరందరూ ఒకసారి ఆలోచించాలని కానీ తెలియజేస్తూ, మరి ఈరోజు మీ అందరికి ఒకటే కోరుతున్నా, రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఏ విధంగా అయితే మీ జీవితాలు అభివృద్ధి జరుగుతాయో, మీ వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయో, మీ బిడ్డలకు ఉన్నత విద్య కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం ఎటువంటి కృషి కావాలో అది అన్నీ సంపూర్ణంగా చేస్తామని కానీ మనవి చేస్తూ, నారాయణ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి, అలాగనే విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా నిలబడుతున్నారు. ఇద్దరికి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క ప్రేమని అభిమానాన్ని చూపించాలని కానీ కోరుతున్నాను.